మై హూ అంతే కదా. అలాగే తూ వాహ్ యాహ్ దీనికి ఓకే. వే ఏ ఆ హమ్ ఈ నాలుగింటికి మాత్రం ఐ డాట్ ఇలా. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీటిలో చెప్పేటప్పుడు ఈ నాలుగింటికి చుక్కున్న ఏం వాడతాం, ఈ మూడింటికి చుక్క లేదు ఏం వాడతాం, మై వచ్చినప్పుడు కింద మర్చిపోయి ఏంటంటే మనం తూమి దీనికి ఏం వాడతాం. ఇది ఒక చిన్న ప్రాక్టికల్ అంగా మనం 6th క్లాస్లో చెప్పినట్లయితే వాటి 10th వరకు కూడా ప్రాబ్లం రాదు. मैं आता हूँ, मैं जाता हूँ, मैं गाता हूँ, मैं पढ़ता हूँ, मैं पढ़ती हूँ, मैं వచ్చినప్పుడు तुम आते हो, तुम जाते हो, तुम गाते हो. ఇలా तुम వచ్చినప్పుడు तुम अध्यापक हो, तुम अध्यापिका हो, तुम వచ్చినప్పుడు वो పెడతాం. वो आता है, वे जाते हैं, आप आते हैं, हम आते हैं. ఇలా हम వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం డాట్ పెట్టాలి. సో ప్రెజెంట్ టెన్స్ లో మాత్రం ఇలా మనం వాడతాం. ఇక టూతో మనకు సంబంధించి మనం ఇంకొక చిన్న సెంటెన్స్ ఏంటంటే దీన్ని మనం ఇంపరేటివ్ టెన్స్ గా వాడచ్చు. సింపుల్ గా ఇది వాచకండి. ఇంపరేటివ్ టెన్స్ ఇది వాచకం అంటే టూ మాట టెన్స్ టూ అంటే ఇక్కడ నహి వాడకూడదు, నహి వాడకూడదు, మత్తు వాడాలి. జనరల్ గా తుమ్ నహి ఓవర్ వాడేస్తాం జనరల్ హిందీలో. అక్కడ మనం తెలుగులో ఏం చెప్తామంటే ఇది ఇంపరేటివ్ టెన్స్ లోకి వస్తుందమ్మా. నహి వాడకూడదు, ఆప్ నహి ఆవో అంటారు. అలా వాడకూడదు, అలా ఆవో కూడా తప్పే, ఆ ఇదే వాడాలి. ఇక్కడ మనం వాడినప్పుడు గర్భం చూడాలి. గర్భం తీసుకున్నట్లయితే వారికి మొత్తం కూడా హిందీ అంతా కూడా టెన్సెస్ మీద నడుస్తుంది. టెన్సెస్ లో మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒక క్రియ కావాలి. ఒక క్రియను మనం తీసుకున్నట్లయితే కొంచెం కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కానీ ఉదాహరణకి పడన లేదా పడ్డా అనేది తీసుకున్నాం అనుకోండి. ఇది పడన, ఇది ఇది దేఖ్నా, ఇలా వచ్చింది. ఖానా, కర్నా, వీటిలన్నింటిలో మనకి ఈక్వల్ గా ఉన్న వర్డ్ ఏదన్నా ఉందంటే అది నా. ఇది నా. తెలుగు ఇంగ్లీష్ లో మనం చెప్పాలంటే దీన్ని వాడతాం. ఇది టు సీ వాడతాం, టు ఈట్ వాడతాం, టు డూ వాడతాం. రైట్. దీంట్లో నుంచి తెలుగులో అయితే మనం చదువుతా, దేఖ్నా చూచుతా, అలాగే ఖానా తినుతా, కర్నా చేయడం. అన్నిట్లో ఒక వర్డ్ ఉంది. ఇందులో అయితే ఇంగ్లీష్ లో అయితే టూ ఉంది, ఇక్కడైతే నా ఉంది, ఇక్కడైతే టా ఉంది. ఈసీగా వచ్చినటువంటి వీళ్ళకి ఒక లైన్ లో ఉండొచ్చు, ఒకే అక్షరం ఉంది. ఇక్కడ ఖా అనేది ఒకే అక్షరం కానీ వెబ్బైపోతుంది చివరిలో. దీనికి కర్ణ ఉంది, కర్ణ అనేది మనం మార్చినప్పుడు వల్ల మారిపోతుంది. దీని ఎగ్జాంపుల్స్ అంటే పీనా ఒకటి, కర్ణ ఒకటి, ఇప్పుడు మారిపోతాయి. వీటికి మాత్రం స్టాండర్డ్ గా ఉంటాయి. ఇలా నార్మల్గా వచ్చినటువంటి వర్డ్స్ ని మనం ఒక చోట రాసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ పడి, అవునండి. తర్వాత రెండోది లే, మూడవది ఖా, నాలుగోది కర్ణ. వీటిని మనం ఇంట్లో వాడినప్పుడు అంటే ఈ వెర్బ్ రూట్ అంటారు. వచ్చినటువంటి పూర్తిగా ఉన్నటువంటి వెర్బ్ రూట్ ఏదైతే ఉందో దీనికి మనం వర్తమాన కాలం, అలాగే భూతకాలం, భవిష్యత్ కాలం, లింగం, వచనం అన్ని మార్చవచ్చు. ఒక వెర్బ్ లో అంత పవర్ఫుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పట్ట అనే వర్డ్ తీసుకుందాం అనుకోండి. వెర్బ్ ఏదైతే ఉందో దాన్ని యాస్ యాస్ ఇది వెర్బ్ రూట్ ఏముందండి పట్టు. तो ఇంకా మనకి నో వర్డ్ అనమాట. ఆర్డర్ ఆర్డర్. అలాగే మనం పిల్లలు చేయొద్దు అంటాం, కొన్ని పనులు చేయొద్దు అంటాం. తూ అనే వర్డ్ తు మత్తేక్, తు బాహర్ మత్తేక్ అంటాం. తు బాహర్ నహీ అన్నాం అనుకోండి దొరికిపోతాం పిల్లలకి. సో నహీ అనే వర్డ్ ని ఇంపరేటివ్ టెన్స్ లో వాడాలి, మత్ వాడాలి. తు దేక్, తు మత్ దేక్, तू कर, तू मत कर.
తు ఖా తు మత్ ఖా అలా ఉండాలి. తుమ్ అనే దానికి వచ్చినప్పుడు మాత్రం వెర్బ్ రూట్ ఉంది కదా, వెర్బ్ రూట్ కి ఓ చేర్చ, వద్దు అంటే మాత్రం మధ్యలో మత్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెర్బ్ రూట్ కి ఓ చేర్చమండి, తుమ్ పడవ, పడవ పడక స్లో చేర్చమంటే పడవ అని చదవదు. 6th క్లాస్ వాళ్ళు చెప్పుకోవాలి మనం, మనకు తెలుసు కానీ పిల్లలకు తెలుసు అనుకుంటాం మనం, ఆటోమేటిక్గా నేర్చుకుంటారు కానీ నేర్చుకోరు. 6th లో ఒక క్లాస్ కరెక్ట్ గా పిల్లలకి మనం చెప్పినట్లయితే వాడు ఇంకా అవుతుంది. పడిన స్లో పడవకు ఓ ఎప్పుడు సహాయం అడుగుతాడు, పడిన స్లోలో ఓ ఎప్పుడు పడిన స్లో ఓ ఉంది, పడిన స్లో చేరకుండా పడగలదు. అలాగే దేఖో, దేఖోలో ఏముంది, దేఖ్ ప్లస్ ఓ ఎప్పుడు కాబట్టి మన ఆనందంలో ఇక్కడ రాదు. కావాలనుకోండి తో పెట్టేసి ఓ అయితే అయిపోదు, ఒకే అక్షరం ఉంది కాబట్టి దీనికి మాత్రం సెపరేట్ గా ఓ పెట్టాలి. ఉదాహరణకి తుమ్ పడో, తుమ్ దేఖో, తుమ్ ఖాओ ఓ పెట్టాలి. వద్దు అన్నప్పుడు మళ్ళీ నాకు వాడదాం, తుమ్ మత్ ఖాओ, తుమ్ మత్ పడో, तुम मत देखो, तुम मत लिखो, ఖచ్చితంగా వాడాలి, మత్ వాడాలి. नहीं చూడండి ఆపనెంట్ స్పెషల్ రెస్పెక్ట్ఫుల్ అని చెప్తున్నాం. ఈగల్ చర్చ, ఈగల్ చర్చ బర్గూన్కి ఈగల్ చర్చ. పడియే, పడితే సీకి పడి ఇయే అని రాయండి, ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది. ఎందులో వస్తుంది పడియే, ఇలా ఈ వద్దు అనుకోండి మత్ పెడతా, आप मत पढ़िए, आप मत देखिए, आप मत जाइए, आप मत गाइए, आप मत कीजिए. కనుక మాత్రం ఎగ్జామ్షన్ పీ కూడా పీ అనకూడదు, ఈజీయే. ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్ తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈ మైకో అవ్వదు, ముసుకే లేదా ముసుకే కూడా వాడచ్చు. చాలా మంది ముసుగు వాడతారు, ప్యూర్ ఖచ్చితంగా ముసే వాడతారు. అక్కడ నేర్చుకున్నటువంటి అనువాద హిందీలో మాత్రం ముసుకో వాడతారు. రెండు ముజే ముసుకో, అలాగే ముసే ముసుకో రెండు వాడచ్చు, రెండు వాడచ్చు. ఆ విధంగా ప్రత్యయాలు సంబంధించినటువంటి ఎప్పుడైనా